2024 జేఈఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు 99.33%తో జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించారని కరస్పాండెంట్ ఎంవి రమణారెడ్డి అన్నారు. మంగమూరు డొంకలోని సరస్వతి విద్యా సంస్థల కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీ సరస్వతి విద్యా సంస్థలు అనేక విజయాలు సాధించి సంచలనం సృష్టించాయని అన్నారు. జేఈఈ మెయిన్స్లో ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు సాధారణ స్థితి నుంచి వచ్చిన వారు అని అన్నారు. ఈ విజయాలు సాధించేందుకు మా కళాశాల డైరెక్టర్లు, సీఈఓ, ప్రిన్సిపల్, అధ్యాపక సిబ్బంది కృషితోనే ఈ విజయం సాధించడం జరిగిందని తెలిపారు. కె గోపీచంద్ 99.33%, సాయిరామ్ 99.27%, చంద్రవిహారిక 98.91%, సాయి కిరణ్ 97.4%, ఇంద్రసేనారెడ్డి 96.33%, చంద్రిక 95.38% సాధించారని, వారితో పాటుగా మరో 6 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని అన్నారు. 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మొత్తం 141 మంది జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించారని, ఇంజనీరింగ్లో మంచి ఫలితాలు సాధించిన వారికి ఉద్యోగ భవిష్యత్తులో మంచి అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్ రెడ్డి, సీఈఓ వి సురేష్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులను చైర్మన్ రమణారెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్ గోపీచంద్. నేను ఈరోజు విడుదలైన జేఈఈ సెషన్ 2 ఫలితాలతో నాకు 99.32% వచ్చింది. ఈ పర్సంటేజ్కి కారకులైన మా తల్లిదండ్రులకి, చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్స్కి, అలాగే ప్రిన్సిపల్ సార్, విపి సార్, జేఎల్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతటి ఈ పర్సంటేజ్ రావడానికి ముఖ్య కారకులు డైరెక్టర్ సార్, అలాగే తల్లిదండ్రులు ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. అందువల్ల ఇంత పర్సంటేజ్ సాధించగలగాలని చెప్పుకోగలుగుతున్నాను. విజయవాడ, గుంటూరు వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అక్కడ దాకా వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఒంగోలులోనే మంచి విద్య దొరుకుతుందని చెప్తున్నాను. రాబోయే ఎంసెట్ అలాగే జేఈ అడ్వాన్స్లో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తానని కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నా పేరు కే నాకు 99.26% వచ్చింది. 99.26% వచ్చింది. దీనికి కారణమైన గణేష్ ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్, జేఎస్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత పర్సంటేజ్ గుంటూరు, విజయవాడని తెచ్చుకోవడం వల్ల అక్కడ ఎక్కువ ఫీజు కట్టి అంతకంటే తక్కువ పర్సెంటేజ్ తెచ్చుకోవడం వల్ల ఒంగోలు అంతకంటే తక్కువ ఫీజు పెట్టి ఇంకా మంచి పర్సంటేజ్ తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ పర్సంటేజ్ మా జూనియర్స్ టార్గెట్గా పెట్టుకుని మాకంటే మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. 10th క్లాస్ స్టూడెంట్స్ చెప్పవేయాలంటే వాళ్ళకి గుంటూరు, విజయవాడ వెళ్లకుండా కాంపిటేట్ పని చేయకుండా ఇక్కడ వెళ్ళి ఇంతకంటే మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. దీనికి కృషి చేసిన గణేష్ మా పేరెంట్స్, మా లెక్చరర్స్ ఎప్పుడు మనల్ని గవర్నమెంట్ చెప్తూ నాకు ఎంతో తోడుగా ఉన్నది. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నమస్కారం. నా పేరు చంద్రవిహారిక. ఈరోజు విడుదలైన 2024లో నాకు జేఈఈ మెయిన్స్లో 98.9% వచ్చింది. దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్కి, శంకర్ సార్, గణేష్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా వెంటే ఉంటూ నాకు ఎంతో సహాయం చేసిన మా లెక్చరర్ సార్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మా ఫిజిక్స్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విడుదలైన 2023-24 జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మన ప్రకాశం జిల్లాకి ఒక పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది. ఆ ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి పేరెంట్స్కి, మరి ఆ ఫలితాలు రావడానికి నిత్యం కష్టపడిన డైరెక్టర్స్కి, సీఈఓ గారికి, మరి అధ్యాపక బృందానికి, మరి మా అన్ని విధాల మాకు చేదుడు వదుడుగా ఉన్న మా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మన ప్రకాశం జిల్లాలో
ఎప్పుడు ఏ విద్యా సంస్థ సాధించని మరి పర్సెంటైలు సాధించడం జరిగింది. కె గోపీచంద్ 99.33%, కె సాకేత్ సాయిరాము 99.27, ఆర్ చంద్ర విహారిక 98.91, కె సాయి కిరణ్ 97.46, ఎస్ ఇంద్రసేనారెడ్డి 96.33, పి మధుచంద్రిక 95.38% సాధించడం జరిగింది. అట్లానే మరి ర్యాంక్స్ వైజ్ ఇక్కడ కేటగిరీ వైజ్ మరి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చారు. జి వెంకట పవన్ కుమార్ ఆల్ ఇండియా 335వ ర్యాంక్ సాధించడం జరిగింది. పి వైష్ణవి 1670వ ర్యాంకు, బి శివనాగరాజు 1714వ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే కె సాకేత్ సాయిరాము 1736వ ర్యాంకు, ఆర్ చంద్ర విహారిక మరి 2640వ ర్యాంకు సాధించడం జరిగింది. అట్లానే పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే 90% పైన 18 మంది విద్యార్థులు, అట్లానే 80% పైన విద్యార్థులు 54 మంది, మరి 70% పైన సాధించిన విద్యార్థులు 110 మంది. అంటే ఈ 110 మంది విద్యార్థులు మరి రేపు ఐఐటి అడ్వాన్స్కి అర్హత సాధించినట్టుగా మనము తెలియజేస్తున్నాము. అట్లానే మరి ఆల్ ఇండియా ర్యాంకులు కాకుండా మరి ఐపీ మార్క్స్ కూడా అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా మరి సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. అంటే గత 3 సంవత్సరాల నుంచి స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఈ సంవత్సరం స్టేట్ ఫస్ట్ 466 మార్కులతోటి 6 విద్యార్థులు, 465 మార్కులతోటి 13 మంది విద్యార్థులు సెకండ్ ర్యాంకు, 464 మార్కులతోటి 19 విద్యార్థులు మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే కూడా బైపీసీలో కూడా మరి హైయెస్ట్ మార్క్స్ 435 అవుట్ ఆఫ్ 440. మరి ఆర్ బ్రెస్సి అనే అమ్మాయి 435 మార్కులు, ఆర్ సుకుమార్ సాయి 434 మార్కులు, ఏ లక్ష్మీ శివకుమారి 434 మార్కులు, పి హారికాధ్యాయ్ మరి 434 మార్కులు సాధించారు. అట్లానే మరి సెకండ్ ఇయర్లో కూడా మరి సరస్వతి విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. కె సాయి కిరణ్ అనే స్టూడెంట్ 1000కి 991 మార్క్స్ సాధించి టాప్లో నిలవడం జరిగింది. అట్లానే చంద్ర విహారిక 989, మరి ఆ తర్వాత 988 పైన 28 మంది విద్యార్థులు, 900 పైన 423 మంది విద్యార్థులు సాధిస్తే మరి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మరి 460 పైన 90 మంది విద్యార్థులు, 400 పైన 690 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అట్లానే లాస్ట్ ఇయర్ ఎంసెట్ ఫలితాలు కూడా ఎస్ భార్గవి అనే స్టూడెంట్ 519వ ర్యాంక్ సాధించింది. కె విష్ణు మాధవ్ 770వ ర్యాంక్ సాధించగా 10,000 లోపు 101 మంది మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్లో ఎస్ శ్రీశరణ్ అనే విద్యార్థి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు, మరి వై కార్తికేయ ఆల్ ఇండియా 4th ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే ఎన్ జయప్రకాష్ రెడ్డి ఆల్ ఇండియా 45 ర్యాంకు, టి నితిన్ రెడ్డి ఆల్ ఇండియా 75 ర్యాంక్ సాధించారు. అంటే ఆల్ ఇండియా స్థాయిలో 5,000 లోపు 37 మెంబర్స్ ర్యాంకులు సాధించి వీళ్ళందరూ కూడా మరి ట్రిపుల్ఐటీల్లో ఎన్ఐటీల్లో సీట్లు సాధించి మరి మన ప్రకాశం జిల్లాకి మరి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి ఈ గుర్తింపు తీసుకురావడానికి ముఖ్య కారణము మరి గతంలో మనం చెప్పుకున్నాము. మరి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని మరి విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి కార్పొరేట్ మరి స్థాయిలో ఉండే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి వాళ్ళతోటి టీచింగ్ చెప్పించడం, వాళ్ళతో మరి మంచి మెటీరియల్ తయారు చేయించి మరి ఇయర్ వైజ్ మరి మంత్లీ వైజ్ వీక్లీ వైజ్ మరి షెడ్యూల్ తయారు చేసి షెడ్యూల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి కమిట్మెంట్ ప్రకారము ఎప్పటికప్పుడు టైం టు టైము మరి షెడ్యూల్ రన్ చేయడము, మరి ఆ షెడ్యూల్ రన్ చేయడంలో మరి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి, మరి గంగాశంకర్ రెడ్డి, మా CEO సురేష్ సారు నిత్యము పర్యవేక్షణలో ఉండి షెడ్యూల్ పర్ఫెక్ట్గా రన్ చేయడము, తర్వాత మరి డైలీ జరిగే ఎగ్జామ్స్లో మరి పిల్లలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి
వాళ్ళ స్థాయిని పెంచే విధంగా మరి ఫ్యాకల్టీ కూడా కష్టపడటం వల్ల ఈ ఫలితాలు సాధించడం జరిగింది. కానీ ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరూ కూడా మరి మారుమూల ప్రాంతాల నుంచి, చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి, మరి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు, మరి వీళ్ళంతా మరి గుంటూరు, విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళలేక, అక్కడ ఫీజులు కట్టలేక, మరి అక్కడ సరైన అకామిడేషన్ లేక, ఫుడ్ లేక మరి బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి మనం కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక రకమైన భరోసా పేరెంట్స్కి ఇచ్చాము. మీరు అంత దూర ప్రాంతాలకు పోయి అనేక ప్రయాసాలకు మీరు బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో మరి అంతకంటే గొప్పగా మీకు అనుకూలమైన ఫీజులతోటి మంచి ఎడ్యుకేషన్, మంచి అకామిడేషన్, మంచి ఫుడ్ ఇచ్చి మరి మీ పిల్లల యొక్క స్థాయిని పెంచడానికి మేము నిత్యము కష్టపడతామని చెప్పి పేరెంట్స్కి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన భరోసా ప్రకారము మరి మేము నిత్యము మరి కష్టపడుతూ మరి పిల్లలు వెంటుంటూ డైరెక్టర్స్ వాళ్ళ బ్రదర్స్ లాగా, ఒక ఫ్యాకల్టీ లాగా, ఒక డైరెక్టర్ లాగానో, లేకుంటే అట్లా కాకుండా ఒక ఫ్యాకల్టీ లాగా ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మరి వాళ్ళ చేదోడు ఓదోడుగా ఉంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ, ఎటువంటి స్టూడెంట్ కూడా అంటే డల్ స్టూడెంట్ నుంచి మరి మంచి మార్కులు దాటిన స్టూడెంట్ దాకా కూడా వాళ్ళు స్పెషల్ కేర్ ఉండటం వల్లే మరి ఇంతమంది స్టూడెంట్స్ మరి ఇంటర్మీడియట్లో కానీ, మరి జేఈ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ మంచి ఫలితాలు సాధించడం జరిగింది. రేపు రాబోయే ఎంసెట్లో కూడా మరి పిల్లలు మనకి భరోసా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 500 లోపు 100 లోపు ర్యాంక్స్ వచ్చే విధంగా మేము కష్టపడతామని భరోసా ఇచ్చారు. వాళ్ళకి మరి దేవుడు శక్తియుక్తులు ఇవ్వాలని, ఆ స్థాయిని వాళ్ళకి తీసుకొచ్చి స్థాయి పెంచాలని చెప్పి నేను దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి పాత్రికేయ మిత్రులకు, పేరెంట్స్కి, మరి మా ప్రియమైన విద్యార్థులకి, డైరెక్టర్స్కి, మరి మా ఉపాధ్యాయులకి, మా సిఇఓ సార్కి అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జేఈ మెయిన్స్ 2024 రిజల్ట్స్ వచ్చిన కారణంగా మనం ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. మెయిన్గా చెప్పాలంటే ఐఐటి నీట్ కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు అనేటటువంటి మెయిన్ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పిల్లలు వెళ్తున్నా నిరుత్సాహంగా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి వస్తున్నారు. ఇక్కడ రైతులు కష్టాలు పడి వాళ్ళ పిల్లలు చదివిస్తుంటే ఆ పిల్లలు ర్యాంక్ రాకుండా ఊరికేదో ఆశతోటి విజయవాడ, గుంటూరు వెళ్తున్నారనే ఆలోచనతోటి అలా ఇబ్బంది పడుతున్నారనేటటువంటి సంకల్పంతో మేము కరెక్ట్గా 2017 సంవత్సరంలో ఒంగోలులో శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ స్టార్ట్ చేశాము. అనుకున్న 2017 సంవత్సరం దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నామో అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి ఐపీ మార్కుల్లో కానీ, జేఈ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ ఇక టాప్ పోస్ట్ కనుక మనం చూసుకుంటే అడ్వాన్స్లో కూడా మనం ర్యాంకులు సాధించడం చూస్తున్నాము. సో ఆ విధంగా ర్యాంకులు సాధించే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం మేము ఒక టార్గెట్ పెట్టుకుంటాం. సంవత్సరం స్టార్టింగ్లోనే ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి ఏదైతే పిల్లలకి ఏర్పాటు చేయాల్సి ఉంటుందో వస్తువులన్నీ, ఆ వస్తువులతో 100% పిల్లలకి కంఫర్టబుల్గా ఉండే విధంగా ఫీజు కానీ, నెక్స్ట్ ఫ్యాకల్టీ కానీ, స్టడీ అవర్ ప్రోగ్రామ్స్ కానీ మేము ఖచ్చితంగా దగ్గరుండి చూస్తాము. ఏ ఒక్క పేరెంట్ కూడా విజయవాడ, గుంటూరు దయచేసి ఆ రోజులు మారిపోయాయి, ఆ రోజులు అయిపోయాయి. మేము గట్టిగా నమ్మకంగా చెప్తున్నాం మీ అందరికీ. వచ్చేటటువంటి రోజుల్లో ఇంకా మరింత మంది స్టూడెంట్స్కి, ఎక్కువ మంది ఎన్ఐటీలో, ఐఐటీలో నీట్లు సాధించే విధంగా మా ప్రోగ్రామ్ని ఇంకా మరింత ధీటుగా, కార్పొరేట్ వ్యవస్థల కంటే ధీటుగా రెడీ చేసుకుంటాము. అలాగే మా ఫ్యాకల్టీ కూడా దాదాపు 25 అబోవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. ఏ టైం అయినా చూడకుండా, ఎంత మేము వర్క్ చెప్పినా చూడకుండా పిల్లలకి మంచి మార్కులు రావాలి, ఖచ్చితంగా మేము కూడా సంస్థకు ఒక ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఫ్యాకల్టీ కూడా మేము చెప్పినటువంటి వర్క్ని చాలా ఛాలెంజ్గా తీసుకుంటారు. ఇక ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ గురించి కనుక చెప్పాలంటే వాళ్ళు టైం చూసుకోకుండా జేఈ మెయిన్స్లో ర్యాంక్ తెచ్చుకోవాలి, అడ్వాన్స్లో ర్యాంక్ తెచ్చుకోవాలి అనేటటువంటి పెద్ద వాళ్ళ వయసుకి తగ్గ కష్టం కంటే కూడా చాలా ఎక్కువ కష్టపడ్డారు పిల్లలు. ఆ కష్టపడ్డ దానికి ఒక రిజల్టే మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ ముందున్నటువంటి పిల్లలు కూడా అందరూ కూడా రైతులు పిల్లలు, నార్మల్గా ఒక సాధారణ కుటుంబాల్లోంచి వచ్చినటువంటి పిల్లలు, సాధారణ స్కూల్లోంచి వచ్చినటువంటి పిల్లలు. ఈ పిల్లలు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదివి 6 నుంచి 8 నుంచి ఐఐటి ఫౌండేషన్లో చదివి తెచ్చుకున్నటువంటి ర్యాంకులు కాదు ఇవి. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ బుర్రలో రాగానే, మా దగ్గర జాయిన్ అవగానే ఒక టార్గెట్, ఒక
ఇది ఫలానా ఎన్ఐటీలు ఇలా ఉంటుంది, మీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఐఐటీలు ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసి మనం ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ చేసి సాధించినటువంటి ర్యాంకులు ఇవి ఆషామాషిగా మనం ఏదో ఎక్కడో సాధించినటువంటి ర్యాంకులు కాదు. మన చుట్టుపక్కల మన విలేజెస్లో మన ప్రకాశం జిల్లా వాసులు ఖచ్చితంగా 100% మనస్ఫూర్తిగా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక ప్రకాశం జిల్లాలో మనం చూసుకుంటే ఐఐటి నీట్ని వేరే స్థాయికి తీసుకెళ్ళి మరి ఏ సంస్థలు కూడా ఈరోజు చూస్తున్నారు మీరు ఎక్కడ రిజల్ట్లో ప్రకాశం జిల్లాలో మరి ఏ చోట కూడా కనీసం చెప్పుకోదగ్గ రిజల్ట్ లేనటువంటి చోట చెప్పుకోదగ్గ ప్రకాశం జిల్లా తలెత్తుకునే విధంగా తీసుకొచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఇంతకు ముందు కూడా ఇప్పుడు 99% దాటి లాస్ట్ ఇయర్ మనం ఒకటి సాధించాం. దాన్ని మించి ఈ సంవత్సరం 99% దాటి 99.36 99.26 ఇలా మనం 2% 99 పాయింట్స్ సాధించడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా మంచి ఎన్ఐటీలో సాధించి సీట్ సాధించి అక్కడే 4 ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా మంత్లీ నెల 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించే విధంగా, అంటే సంవత్సరానికి 60 లక్షలు 70 లక్షల రూపాయలు సంపాదించే విధంగా ఆ పిల్లలు మంచి జాబులు తెచ్చుకుంటారు ఖచ్చితంగా. సో ఇంకా వచ్చేటటువంటి రోజుల్లో అడ్వాన్స్ నీట్ ర్యాంకులతో పాటు లాస్ట్ ఇయర్ కూడా అడ్వాన్స్ ర్యాంకులు మనం సాధించామండి. 2741 అండ్ 3629 ర్యాంకు. ఆ పిల్లలు కూడా నార్మల్ స్టేజ్ పిల్లలే, వాళ్ళని నీట్గా ర్యాంక్ తెచ్చుకునే విధంగా మనం ప్రిపేర్ చేసి ఆ ర్యాంకులు సాధించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ ఇక్కడ విజయవాడ, గుంటూరు అని అడ్రస్ ఆలోచించమాకండి. ఎవరైతే మనం కేర్ తీసుకొని ఎవరైతే మనకి చక్కగా చదువు చెప్తారో మన పిల్లడిని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకి మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. మీ యొక్క నమ్మకంతో మీ యొక్క సహకారంతో వచ్చేటటువంటి రోజుల్లో మీ పిల్లలతోటి ఇంకా మంచి ర్యాంకులు, ఇటువంటి ప్రెస్ మీట్లు, ఇటువంటి సెలబ్రేషన్స్ శ్రీ సరస్వతిలో చాలా జరగబోతాయి అనేటటువంటి దృఢ నమ్మకంతో మీరందరికీ కూడా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా బ్రదరు, నేను, చైర్మన్ సార్ చెప్పాల్సిన ప్రకాశం జిల్లాకి కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. మా చైర్మన్ సార్ గురించి దాదాపు 33 సంవత్సరాల నుంచి ఇదే విద్యారంగంలో ఉండి మా మదర్ కూడా ఎలా అంటే మేము టైంకి వెళ్ళడానికి, పిల్లల దగ్గర ఎక్కువ టైం ఉండడానికి వాళ్ళు 1 గంట 2 గంటల ముందే కష్టపడుతుంటారు. అలాగే పిల్లలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫుడ్ దగ్గర నుంచి క్యాంపస్ యొక్క పరిస్థితుల దగ్గర నుంచి మా మదర్ స్పెషల్ కేర్ తీసుకుంటారు. అలాగే మా బాబాయ్ అయినటువంటి సురేష్ సార్ కూడా మా వెన్నంటి ఉండి మాకు కావాల్సినటువంటి సహకారాన్ని ఎప్పుడు ప్రతి ఒక్క సమయంలో లేదు అనకుండా మంచి ఫ్యాకల్టీ కావాలి, ఇంకా మంచి ఫ్యాకల్టీ కావాలంటే ఓకే నేను రెడీ అనేటటువంటి ఉద్దేశంతో తెచ్చి పెడుతుంటారు. అలాగే మా బ్రదరు, నేను ఎప్పుడు కూడా కోఆర్డినేట్తో వర్క్ చేసుకుంటా పోతాం. మా ప్రిన్సిపాల్స్, మా డీన్స్ ఒక్క నిమిషం ఎక్కువైనా సరే అందరినీ ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. మా బోర్డు ప్రిన్సిపాల్స్ కానీ, మా సపోర్ట్ స్టాఫ్ కానీ, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ, మా జేఎల్స్ కానీ, ముఖ్యంగా మా ఎస్ఎల్స్, మా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఈరోజు గర్వించదగిన విషయం. సో అందరికీ కూడా కృతజ్ఞతలండి. మళ్ళీ మంచి ర్యాంకులతో మీ ముందుకు వస్తామని ఆశిస్తున్నాను.